ఎస్. ఏంటది? అది అడగటానికి వచ్చావా? ఫ్రిడ్జ్. నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండ మీద ఖాళీ లేదని. అంటే దండి మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల్లో కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది? అసలు ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు, ఎక్స్పోజింగా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు? కొడతారేమోనని. ఆహా, ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్గా లేదు అంతేగా, దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలో అలా సర్దుకో. షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండ మీద ఉండాలి. అండర్వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను. వెరీ గుడ్. అది బెల్ట్ రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో. అబ్బాయి వద్దు సార్. ఇది నీకు కాదురా, 2 సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్ కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తీస్తా. పిచ్చాడా. ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టి బాబాయ్. పొరపాట్లో చూసుకోలేదు. పొరపాటు కాదు, అలవాటనే చూసుకోలేదు కానీ. నెక్స్ట్. మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమి రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ ఏదైనా ఉంటుంది చూడు. అదెంత పని? మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, పందారు ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళినా నీ హోటల్లో 2 టీ పట్టరా. అలా కానీ. నువ్వా? ఈ షాప్ ఓనా? లోను. ఓహో. అవును, ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారిక్స్? ఫారిక్స్ నీలా ఎదిగే పిల్లలకి మంచిది, అక్కడ ఉంది, వెళ్ళి కొనుక్కో. ఎక్కడికి? వెడ్నెస్డే పార్టీ అని చెప్పాను కదా. ఈ గీత కనపడకూడదు. చెరిపోయినా మమ్మీ, చంపేస్తాను. ఇది కూడా మాకేనా? సైన్ చేసి మాకు ఇవ్వాలి. ఓ సారీ. డాడీకి తెలిస్తే చంపేస్తారు. మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం ఇక్కడ. ఏం కొందా అమ్మాయి? కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా, వాడు అమ్మాం. అది మగాళ్ళు కొట్టుకునేది. ఇదేంటిది రాదా ఇది? అది రాదు బాబు. ఏ పాడైపోయిందా? లేదు బాబు, అది నాన్నగారు తాళం వేసుకుని. నీ మీద అంత నమ్మకం ఏంటి? నా మీద నమ్మకం కాదు బాబు, నీ మీద అనుమానం. నాన్న వెంకటేశ్వర్లు, ఏంటి నాన్న? ఇలారా రారా, నా బంగారు తండ్రి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా, ఇంజనీరా? సైకిల్ మెకానిక్ నవుతాను మావయ్య. బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే ప్రమీల్ గారు ఇట్రా అండి. ఆ వినయం, ఆ విధేయత, ఆ ఒద్దిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్ గా లప్పం దూకి అలా ఈత కొట్టేయాలని మించేస్తా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడం నాకెంత పొగరుండాలి. ఏమంటారు జనులారా? ఆ పెద్దమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోందిరా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తోంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. కంచం లేకుండా అన్నం తినొచ్చు, లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయొచ్చు, కానీ అగ్గిపెట్టి లేకుండా సిగరెట్ ఎలా వెలిగిస్తాం? ఎవరినన్నా అడిగి అటు. ఓ వన్ పోసించాలు. మాస్టర్ మ్యాచ్ బాక్స్ ఉందా? నానా కావాలా? సారీ. అప్పుడు అవుట్ అంటారు, బౌలర్ ఫేస్ బద్దలైపోలే, అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు. అది కోడ్ నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది నాన్న. మీరంతా రిషి గడి ఫ్యాన్సా? కాదు, ఫ్రెండ్స్. మరేంటి అటు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? పోనీ సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమను చాలు. ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా? రిషి గారి స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఐస్ క్రీమ్
నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పకు, నా కొళ్ళొచ్చేస్తుంది నీ భయం. హే, నాకు పొగపడదు. నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్టువర్ట్పురం దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్ కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివిగా ఏం చేశారంటే దొరికిన దాని చెరిసగం పంచుకొని ఎవరి బొక్కలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. నమస్తే. నమస్కారం. ఓ, మీరు బొమ్మలు కూడా వేస్తారా? అప్పుడప్పుడు వేస్తుంటాను. కుక్క వలె బాగుంది కదక్కా. అది కుక్క కదండి, గుర్రం. గుర్రమా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే. మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది. నిన్నటిదాకా మీరు వద్ద గెస్ట్ అనుకున్నాం. కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడ అభిమానం. ఐఎమ్ పింకీ, 9th స్టాండర్డ్, A సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేట్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ BSc అయింది, ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక కలగనివాడిని, చిన్న కళ. నేను IAS పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను, చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకొస్తాను. నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే, నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను. ఆయన నా కాలర్ పట్టుకొని లేపి, పొదిగిని గుడ్డు పిల్లయినప్పుడు కోడికి, ఎదిగిని బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనురా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు, సార్ ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. రే పండు, డబ్బులు రా. ఎలా కడుపుకి అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు, ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు ఫీల్ అవుతుంటే ఇప్పుడు డబ్బులు అడుగుతావంటే రేపు పొద్దున కనపడా. నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్లోకి వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగా. ఏంటో చూపు, నువ్వు సిగ్నల్ లైట్స్ లో ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడడం వేరే, నువ్వు చూడడం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకరా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుంది మా తల్లి. అయ్యి బాబు, ఇది చూస్తేనే 4,000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను. ఏం కావాలి బాబు? ఒకళ్ళు ప్రేమిలో చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. ఇదేంటో తెలుసా? పుస్తకం. ఉత్తరం. ఉత్తరం మీ నాన్న రాశాడు. నీ గురించి ఫోన్లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? IAS, IPS లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను. కానీ ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకున్నాను. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్. నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. కొనుక్కున్నాక చదవచ్చు కదా. చదివితే కదా కొనొచ్చో లేదో తెలిసేది. ఈ ఆడపిల్లలకి టేస్ట్ లేదురా. టీవీ యాంటీనా టీ షర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆడ లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్. ఈ రెండో చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపి జ్ఞాపకాలు? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమైనా తీసేవని అడిగింది సార్. నువ్వు చెప్పు తీలేకపోయావా? అదేంటి అడిగితే, నువ్వు నర్సు నాది పర్సు, రైమింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్ప అంది సార్. రైమింగ్ రేపు ఎప్పుడు ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే తగ్గిరం. ఏం అలాగే ఉంది.
ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా? ఓహ్ సారీ. ఓహ్ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏం రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము అలాగా అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. సరే, నీకు వర్షం అంటే బాగా ఇష్టమా? ఏ కొనిస్తావా? నువ్వు డబ్బులు ఇవ్వాలే కానీ ఏం కావాలంటే అది కొనిస్తాం. ఐస్ క్రీమ్ తిన్నావా? ఇప్పుడా? ఈ వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తానే. పారిపోతున్నాడు బాబు. ఎవడరా మరి? పడిపోయినాడు బాబు. ఆహా, యో, నా బిడ్డని సాగు కొట్టే నాతో కుశాలుగా కబుర్లు చెప్పి దానికి వచ్చినవా? చూడబ్బా, చెస్ బోర్డులో రాజు కూడా నీలాగే ముసలోడు. ఒకే ఒక్క అడుగు అటేస్తాడు, ఇటేస్తాడు. మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు? బొంగులేదు, ఆడి పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి. అది వాడి బలం. నీ బలం ఎవడు? ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు? ఎవడి కండ చూసి కేకలేస్తావు? ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు? ఎవడు? ఇది మాకేం కొత్త కథ వెక్కి. ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగ మమ్మీ. మీరు విన్నారే? పాపం వెంకి వినద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు. ఇట్స్ ఓకే. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు. ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? వీడెవడ్రా ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రవి గారు రా, క్విజ్లో టాప్ ఏది అడిగిని చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి, ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తావంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించితిరి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కచ్చాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వు అవ్వాలి. ఎక్కువ జోకే. థ్యాంక్స్. ఇది నా పొగరు.
దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పెట్టారా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే చచ్చినట్టే. దీనికి మంచి రిథం యాడ్ చేయకూడదు, మంచి పాట అవుద్ది. నా రూమ్ లో విస్కీ ఉంది, నా తమ్ముడికి తాగమని చెప్తోంది ఇది. ఏదో చిన్నపిల్ల తాగమంది కదా, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానంట అన్నయ్య. ప్రియా, నా గుండెలయ్యా, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విస్కీ తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కోకోకోలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు, దాన్ని తినడం నా వల్ల కాదు, నీ మీదొట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసింది రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింకు. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నాను. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ అదొక్కతే. ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి ఒక చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. వేస్ట్ ఫెలోనా, చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది. ఎంత ధైర్యం! ఎంత నా ఉత్తరం చదివితే మాత్రం మా నాన్నని ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకొస్తే మీ అక్కేం తక్కువ? అదే తాంబూలాల రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు, అవ్వా ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? ఓ సారీ. అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్లే ముందు సిగరెట్, మనసు బాగాలేనప్పుడు మందు తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ హాస్టల్ వాటేమని పోతుందా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను, ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్ని, నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్, పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన గుర్తున్నట్టేనా? నా దగ్గరున్నాడు ఒక్కొక్కడు కరెంటు తీగతో ఉయ్యాలుగుతారు రే. కానీ పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్, పేలిపోతారు. మెయిన్ పేపర్ చదివితే కలిసిన జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. దారిపోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సునందమా చుట్టం అనద్దు, కాలిపోద్ది ఇక్కడ.